28వ తారీఖు 29వ తారీఖు మధ్యాహ్నం వరకు హెవీ వెహికల్స్ అన్ని కూడా ఆనందపురం నుంచి సభవరం మీదుగా అటు పంపించేస్తాం. సో ఏది కూడా సిటీలోకి రాదు. ఫస్ట్ విషయం. కొన్ని ఏరియాస్ లో మధ్య మధ్యలో ఇప్పుడు ఇందాక మన విష్ణుకుమారాజు గారు చెప్పారు, కొన్ని సీతపదాల ఏరియాలోని మనకి మన అల్లూరు సీతారామరాజు స్టాట్యూ ఉంది. ఆ స్టాట్యూ దగ్గర నుంచి కిందకి ఎన్ఆర్ఐ హాస్పిటల్ మీద గురుద్వారా దగ్గర కొంతమంది దిగుతారు. ఆ ఏరియాస్ లో కూడా ఎమ్మెల్యే గారి సూచనల మేరకు వాటర్ ఫెసిలిటీ కల్పిస్తున్నాం. అటువంటి ఏరియాస్ లో కనుక కొంచెం మూవ్మెంట్ ఎక్కువ ఉంటే కనుక అక్కడ కూడా ఈ 2 వీలర్స్ ని 4 వీలర్స్ ని డైవర్ట్ చేస్తాం. నేను అందుకే ప్రజలకు అప్పీల్ పెడుతున్నా. ఇది ఏదో ప్రతి సంవత్సరం భక్తులు తీసుకునే ఒక సెంటిమెంట్ కాబట్టి ఆ ఒక్క రోజు కొంచెం మాకు సహకరించాం. ఈసారి అందుకే ఏం చేస్తున్నామంటే పబ్లిక్ టాయిలెట్స్ ఎవరైతే ఉన్నారో 600 దగ్గర మీకు ఇందాకే చెప్పానండి 600 దగ్గర పెడుతున్నామంటే ఒక్కొక్క కిలోమీటర్ కి 20 ఉంటున్నాయి. వాటితో పాటు మీరు మెయింటెనెన్స్ ముఖ్యం కాదు, వాటి మెయింటెనెన్స్ ముఖ్యం. కాబట్టి ప్రతి ఒక్క టాయిలెట్స్ కి ఒక మనిషిని ఎంగేజ్ చేస్తాం. శుభ్రం చేసేదానికి కానీ వాటర్ ఉందో లేదో చెక్ చేసుకునే దానికి కానీ మనం అల్లూరు సీతారామరాజు గారి పేరున నామకరణం చేసినటువంటి ఇంటర్నేషనల్ భోగపడాన్ని ప్రారంభించుకున్నాం. దీన్ని చాలా ఘనంగా చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు దానికి భారీగా జనాన్ని మొబిలైజ్ చేయాలని, అలాగే మన ఉత్తరాంధ్ర కళలు రెక్కలు వచ్చే విధంగా మన కళాకారులు ఎవరైతే ఉన్నారో వారితో ఆ నృత్యాన్ని కూడా మన సంస్కృతులు ఏవైతే ఉన్నాయో ఇట్టుబడేటట్టుగా కార్యక్రమం చేయాలని ఆలోచన చేశారు. రేపు ఖచ్చితంగా ఆగస్టు 1న ఘనంగా ఎయిర్పోర్ట్ని ప్రారంభించారు. ఉత్తరాంధ్రకి కళలు అని చెప్పేసి కళలు వచ్చాయని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ తీసుకుంటున్నాం. దానికి ఆ ప్రోగ్రామ్ ఏంటంటే జనరల్గా మనం ఇక్కడ తీసుకున్నటువంటి అభివృద్ధి కానీ ప్రజలకు తెలియజేసే విధంగా అటు విశాఖపట్నంలోని ఈరోజు విజయనగరంలో జరిగింది, అలాగే శ్రీకాకుళంలో కూడా చేయమని చెప్పారు. చేసినటువంటి ఒక వాక్ లాగా కానీ 5K వాక్ చేయమని చెప్పేసి